రైట్. 3వ అధ్యాయంలో తుదకు సహోదరులారా, పౌలు చెప్పాలనుకున్న విషయాలు ముగింపు వచ్చేసి చివరికి ఏం చెప్పాలనుకుంటున్నాడో అవి మిగిలిన విషయాలు చర్చిస్తే ఏమంటున్నాడంటే, సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారము, అంటే మీలో అంటే ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఏం జరుగుతుందంటే అండి అక్కడ ప్రభు వాక్యము శీఘ్రంగా వ్యాపించి, అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా సువార్త వ్యాపిస్తుంది. మీరు మొదటి అధ్యాయాన్ని ఒకసారి మనసులో పెట్టుకున్నప్పుడు ఒక ఉపద్రవాల్లో కూడా వాక్యం ఏం చేయబడుతుందంటే అండి శీఘ్రంగా వ్యాపిస్తుందంటే అండి. వాళ్ళు 2వ అధ్యాయం 13వ వచనంలో ఎవరి వాక్యమని అంగీకరించని చెప్పాడు పౌలు. అది మనుషుల వాక్యమని అంచగా నిజముగా దేవుని వాక్యమని మీరు అంగీకరించిన అంటాడండి. అంటే ఇప్పుడు వాక్యం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ వాక్యాన్ని మనిషి ఏం చేస్తాడంటే మహిమకరంగా మహిమపరిచే విధంగా జీవిస్తాడండి. వాక్య యొక్క శక్తిని ఆశ్రయించలేనప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేయలేడండి, మహిమ తీసుకురాలేడండి. కాబట్టి ఇది తెస్సలోనికలో జరుగుతుంది కాబట్టి ఆ విషయం చెప్తూ అసలు ఆయన ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాడో చెప్తున్నాడండి. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాడు కాబట్టి మా కొరకు ఏం చేయమంటున్నాడు పౌలు, ప్రార్థన చేయమని చెప్తున్నాడండి. అంటే ఇది థీమ్. అసలు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మా కొరకు ప్రార్థించమని పౌలు కోరుకునుట, మా కొరకు ప్రార్థించమని పౌలు కోరుకునుట. మనం ఒక వచనం చదువుదాం అనుకున్నాం. అపోస్తల కార్యంలో అంటే ఏం జరుగుతుంది అక్కడ కొరింథీ పట్టణంలో ఒకసారి చూద్దాం, వెనక్కి వెళ్దాం ఒకసారి. 18వ అధ్యాయం చదువుతున్నప్పుడు కొరింథీ పట్టణం ఎంతకాలం ప్రభు యొక్క సువార్తమానాన్ని ప్రకటించాడు పౌలు. అవగాహన ఉందా? కొరింథీ పట్టణంలో ఇంచుమించుగా 18 నెలల పాటు, అంటే సంవత్సరం మీద 6 నెలలు ఉన్నాడు. 18 నెలల పాటు అక్కడ సువార్త ప్రకటించినప్పుడు 12వ వచనంకి వెళ్దాం ఒకసారి. 12వ వచనంలో గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీద లేచి న్యాయపీఠం ఎదుటకు అతన్ని తీసుకుని వచ్చి, వీడు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా దేవుణ్ణి ఆరాధించుటకు జనులు ప్రేరేపించున్నాడని చెప్పి. అంటే ఇక్కడ వ్యతిరేకత ఉందా లేదా? చాలా వ్యతిరేకత ఉందండి. అందుకే ఈ పదాలు ఉపయోగించారు. మూర్ఖులైనటువంటి దుష్ట మనుషుల చేతిలో నుంచి, ఈ మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుంచి తప్పించబడి నిమిత్తము మా కొరకు ప్రార్థించేయండి. ఇప్పుడు దుష్ట మనుషుల చేతులు పడిపోయాడు కొన్ని సువార్తకు ఏమైందండి? సువార్త వెలిగా ప్రకటించగలదా? సువార్తకి ఏం కలిగిద్దండి? ఆటంకం కలిగిద్దండి. సువార్తను అడ్డగేస్తారు కాబట్టి సువార్త విస్తరించబడే పరిస్థితి ఉండదండి. అంటే ఇక్కడ జరుగుతుంది ఇది. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని ఏం చేస్తాడు, మా కొరకు ప్రార్థన చేయండి అని పౌలు వేడుకుంటున్నాడండి. ఏం ప్రార్థన చేయాలండి? పౌలు కొరకు కూడా ప్రార్థన చేయాలా గారు? ప్రార్థనకి అంత శక్తి ఉందండి. అంటే మనం ఏమనుకుంటామంటే మనం ఏదన్నా అవసరంలో ఉన్నా, ఏదన్నా కుటుంబంలో ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా ఒక సహోదరికి సంఘానికి తెలియపరిచి మా కొరకు ప్రార్థన చేయండి అని ఎవరికైనా చెప్పే అలవాటు ఉంటే దేవుడి యొక్క సహాయం, ప్రార్థన శక్తి వల్ల దేవుడు ఆ కార్యం జరిగిస్తాడని విశ్వాసం చేసే ప్రయత్నం అండి అది. అంటే చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ఎవరికి చెప్పుకోమండి, బాగోపోయిన ఎవరితో చెప్పుకోమండి, ప్రార్థన చేయమని కూడా అడగమండి. అది మంచి పద్ధతి అండి? మంచి పద్ధతి కాదండి. అంటే పౌలు ఏమి నమ్మాడే? ప్రార్థనకి శక్తి ఉందని నమ్మే లేదా? ప్రార్థన కొన్ని కార్యాలు జరిగిస్తాను నమ్మే లేదా? ఇక్కడే కాదండి, మీరు తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం మనం చదువుకున్నాం. మొదటి పత్రికలు కూడా మా కొరకు ప్రార్థించమని వేడుకున్నాడే. కొలస పత్రికలు చెప్పాడండి, ఫిలిప్పీ పత్రికలు చెప్పాడు. చాలా సందర్భాల్లో పౌలు మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాడండి. అంటే కొన్ని సందర్భాల్లోనేమో సువార్త బాగా జరగాలని ప్రార్థన చేయమన్నాడండి. ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నటువంటి పౌలుకి వ్యతిరేకత ఎదురవుతుంది కొరింథీ పట్టణంలో. మూర్ఖులైనటువంటి దుష్ట మనుషుల చేతిలో నుంచి దేవుడు మమ్మల్ని తప్పించే విధంగా మా కొరకు ప్రార్థన చేయండి అన్నాడండి. అంటే ఇప్పుడు సంఘం ఎప్పుడు ఒక కోరిక కలిగి ఉండాలండి. ఏంటంటే అది ఇప్పుడు సంఘంలో సువార్తికుడు ఉంటాడండి, బోధకుడు ఉంటాడు కదండి. ఈ సువార్తికుడు ఏం చేస్తాడండి? చాలా ప్రాంతాలకు వెళ్ళి వాక్యం ప్రకటిస్తూ ఉంటాడండి. మనుషులు రక్షించాలని తపతో ఆయన ప్రాకులు ఆడుతూ ఉంటాడండి. సంఘం చేయవలసిన పని ఏంటండి? ఆయన కొరకు ప్రార్థన చేయాలండి. దేవా, మా సహోదరుడు ఏ ప్రాంతాలు అయితే వెళ్తున్నాడో, ఏ కుటుంబాలు దర్శిస్తున్నాడో, ఎవరెవరికైతే వాక్యం చెబుతున్నారో వారందరూ రక్షించబడాలని, వారందరూ మీ యొక్క రక్షణ సంకల్పం తెలుసుకొని మీ పిల్లలుగా మార్పు చెందాలని, వారందరూ ఆత్మీయ బ్రతకాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తామని ఏం చేయాలి? అందరూ అనుకూలంగా అంగీకరిస్తారనే
నమ్మకాలు లేవండి ప్రస్తుతం వాక్యం ప్రకటిస్తున్నప్పుడు. ఇలాంటి సంఘటనలు కూడా ఎదురవుతాయి. తర్వాత అదే అంటాడు పౌలు, అందరికీ విశ్వాసం లేదు. అంటే విశ్వాసం, వాక్యం విన్నప్పుడు విశ్వాసం కలిగిద్ది. విశ్వాసం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? దాన్ని గట్టిగా పట్టుకుంటాడండి. మరి ఎందుకు త్రోసి వేస్తున్నాడు పౌలు చెప్తున్నప్పుడు? ఆ విశ్వాసం లేదు కాబట్టి, అంగీకరించే మనసు లేదు కాబట్టి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మూర్ఖంగా వాదిస్తారు. దుష్ట మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి దుర్మార్గ చర్యకి పాల్పడే పరిస్థితి వచ్చింది. అపహాస్యం చేస్తారు, వేళకోళం చేస్తారు. అప్పుడు సువార్తలు కుంగిపోకుండా ఉండటానికి సంఘం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలండి. యాకోబు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాట అదేనండి. మనం అంటండి నీతియుక్తంగా ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి ఎలాంటి శక్తి ఉందంటాడంటే, యాకోబు రాసిన పత్రిక మీరు 5వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నప్పుడు 5వ అధ్యాయం 16వ వచనంలో మీ పాపంలో ఒకరితో ఒప్పుకోండి అని చెప్తూ, మీరు స్వస్థ పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైందే బలం గలదే పొందుని అంటాడండి. ఒకరికొకరు ఏం చేయాలంటే సంఘంలో ఎప్పుడు కూడా ప్రార్థన విజ్ఞాపనం చేయాలని. ప్రార్థన చేయటం అనేది విశ్వాస జీవితంలో భాగమండి, విశ్వాస చర్య అండి. సువార్తికుడేమో ఆత్మను సంపాదించాలనే దృక్పథంతో సేవ చేస్తున్నప్పుడు ఆ సువార్తను ఎక్కడ ఇలాంటి పరిస్థితుల్లో సువార్తను వదిలిపెట్టకూడదు, సువార్తకి ఆటంకాలు ఎదురైనప్పుడు మీరు ప్రార్థన చేయాలంటే సంఘానికి ఆ బాధ్యత ఉండాలి. ఈయన కూడా కోరుకోవాలండి, సువార్తికుడు కూడా మా కొరకు ప్రార్థన చేయండి, మేము ఎదుర్కొన్న సమస్యలు ఇవ్వండి. 3వ వచనంకి వెళ్ళిపోదాం. 3వ వచనంలో 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఇంకో విషయం చూద్దాం. కొరింథీలో జరుగుచున్నది 2వ వచనం ఏ మాట ముగించాడండి? విశ్వాసం అందరికీ లేదు అన్నాడండి. అంటే వ్యతిరేకించే వాడికి ఆ మనసు ఉండదండి, విశ్వసించలేడండి. ఆ మూర్ఖ మనస్తత్వం, దుష్ట మనస్తత్వం. 3-5 వచనాలు చదవండి సహోదరులారా. 3-5 వచనాలు. అయితే ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయించున్నారని ఇక చేయుదురనియు ప్రభునందు మిమ్మల్ని గురించి నమ్మకము కలిగి ఉన్నాము. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలిగినట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించును గాక. చాలండి. అంటే ఈ పేర్లు ఏం చెప్తున్నాడు? ప్రభు స్థిరపరిచి మిమ్మల్ని కాపాడునని చెప్తా ఈ విషయాన్ని చెప్తున్నాడు ఆయన ఇక్కడ. అయితే ప్రభు నమ్మదగిన వాడు. అంటే అందరికీ ఆ విశ్వాసం లేదు, వ్యతిరేకించే మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. అయినప్పటికీ మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్తూ, ఇప్పుడు ఈ మూర్ఖులైనటువంటి మనుషులు, దుష్ట మనస్తత్వం కలిగిన మనుషులు, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే మనుషులు నాయకుడు ఎవరండి? అధిపతి ఎవరండి? అపవాదండి. ఇప్పుడు అపవాద శక్తిమంతుడా, ప్రభు శక్తిమంతుడా? ప్రభు శక్తిమంతుడండి, దేవుడు శక్తిమంతుడండి. ఈ మూర్ఖులు లేకపోతే దుష్ట మనస్తత్వం కలిగిన వాళ్ళ శక్తిమంతుడా, ప్రభు శక్తిమంతుడా? ఆ ప్రభు ఎలాంటి వాడో చెప్తున్నాడండి. ఆ ప్రభు ఎలాంటి వాడంటే, వీళ్ళేమో మనస్తత్వాన్ని బట్టి వీళ్ళ యొక్క అధికారి, వీళ్ళ సామ్రాజ్య అధిపతి సాతాను కాబట్టి వాళ్ళ స్వభావాన్ని బట్టి సువార్తను ఏం చేస్తారు? అడ్డగిస్తారు, వ్యతిరేకంగా పోగవుతారు, దాన్ని అంగీకరించే మనస్తత్వం లేక తృణీకరిస్తారు. కానీ ప్రభు మాత్రం ఎలాంటి వాడంటే ఆయన నమ్మదగిన వాడు. అయితే ప్రభు నమ్మదగిన వాడు అంటే ఈ మాట ఎందుకు అన్నాడు? మా కొరకు ప్రార్థించమని చెప్పాడు. అప్పుడు వీళ్ళు పరిస్థితి ఎదుర్కొన్నారు కాబట్టి ఈ మాట పౌలు ఎందుకు అన్నాడండి? మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పిన తర్వాత ఈ మాట ఎందుకు అన్నాడండి? అంటే మనం ప్రార్థన చేసినప్పుడు మనకు సమయోచిత సహాయం చేసే విషయంలో ఆయన ఎలాంటి వాడే? నమ్మదగినవాడు. మన ప్రభువు నమ్మదగినవాడు, మన తండ్రి దేవుడు నమ్మదగినవాడు. అంటే నేనేమనుకున్నానంటే ఆ మాటకే ప్రభు నమ్మదగినవాడు. ఆయన ఏం చేస్తాడు అక్కడ? పౌలు యొక్క అభిప్రాయం ఏంటంటే ఆయన మిమ్మల్ని స్థిరపరిచి ఈ దుష్టత్వం నుంచి లేకపోతే దుష్ట మనస్తత్వం కలిగిన మనుషుల నుంచి, ఈ దుష్టుల నుంచి ప్రభు ఏం చేస్తాడండి? కాపాడుతాడు. ఇటండి మాస్టర్, అది కొంచెం ప్లేస్ ఏమో వస్తారు సహోదరుడికి. ఓకే, వందనాలు. ఒకసారి చదువుదాం. ప్రభు నమ్మదగిన వాడు అన్నాడండి. 3-5 వచనాల్లో ప్రభువు
నమ్మదగినవాడు. అంటే ఆయన నమ్మదగినవాడు అంటే ఆయన మీద మనం ఏం చేయబడొచ్చాను, ఆధారపడవచ్చాను, ఆయన ఆశ్రయించవచ్చాను. ఇప్పుడు మనకు ఒకసారి ప్రశ్న వేసుకుందామని, మనం నమ్మిన ప్రభు నమ్మదగినవాడు, మరి ఆయన నమ్మిన మనం ఒక ప్రశ్న అనుకుంటే, మనం నమ్మిన ప్రభు, మనం నడిపించే ప్రభు, మనం పాలించే ప్రభు నమ్మదగినవాడు, మరి ఆయన నమ్మినటువంటి మనం నమ్మదగిన వారమేనా? ఎవరేం మాట్లాడలేదండి. అంటే చాలా సందర్భాల్లో మనం నమ్మదగిన విధంగా ఉండవని, మన మాట ఒకలాగా ఉంటుంది, మనం చేసే కార్యంలో ఒకలాగా ఉంటాయి. దేవుడు ఎప్పుడూ నమ్మదగిన వాడండి. ఆయన మాట అంటే మాట, కాదంటే కాదు, అవునంటే అవును, కాదంటే కాదు. యేసు కూడా అంతేనండి. అందుకు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటాడంటే, రెండు విషయాలు చెప్పాడు అక్కడ. స్థిరపరిచి దుష్టత్వంలో నుండి ఏం చేస్తాడంటే కాపాడు అన్నాడండి. స్థిరపరచును. రెండు, ఈ దుష్టత్వం నుంచి, దుష్టుడి నుంచి ఏం చేస్తాడు? ప్రభు కాపాడుతాడు దుష్టత్వం నుండి. అంటే ఒకరి దుష్టత్వం లేదా దుష్టుడి నుంచి కాపాడుతాడంటే, దుష్టుడు శక్తిమంతుడే, కానీ దుష్టుడి కన్నా కూడా మన ప్రభు ఎలాంటి వాడండి? శక్తి కలిగిన వాడండి. అందుకు ఆయన ఆశ్రయిస్తే ఆయన మనల్ని స్థిరులుగా చేయడం, స్థిరపరుస్తాడు. ఎట్టి శ్రమ వచ్చిన, ఎట్టి ఉపద్రవం వచ్చిన, ఎట్టి ప్రతికూల పరిస్థితి వచ్చిన స్థిరపరుస్తాడు. దుష్టత్వం నుంచి ఏం చేస్తాడండి? ప్రభు కాపాడుతాడండి. అంటే మనం కూడా ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, మనం ఆశ్రయించదగిన వాడు, నమ్మదగిన వాడు కాబట్టి అవిశ్వాసంతో ఆయన వెంబడించకూడదండి, విశ్వాసంతో ఆయన ఏం చేయాలండి? వెంబడించాలండి. ఇంకో మాట అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారనియు, ఇక చేదురనియు ప్రభునందు మిమ్మల్ని గురించి నమ్మకం కలిగి ఉన్నాను. అంటే ఇది కూడా నమ్మకత్వానికి సంబంధించింది. పౌలు అంటే వారు కొన్ని విషయాల్లో ఆజ్ఞాపించడంటే, మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారనియు, ఇక చేదురనియు, ఇప్పుడు చేస్తున్నారు, ఇక కూడా భవిష్యత్తులో కూడా ఏం చేస్తారు? చేదురనియు, ఇక చేదురనియు ప్రభునందు మిమ్మల్ని గురించి నమ్మకం కలిగి ఉన్నాము. అంటే ఇక్కడ ఏదన్నా నోటు, మనం నీతి ఏదన్నా ఒక సూత్రం ఏదైనా చెప్పుకుంటామా? ఈ వచనంలో 5వ వచనంలో లేదా 4వ వచనంలో అక్కడ సంఘానికి, సువార్తికి లేదా బోధకుల మధ్య కూడా సంబంధం ఉందండి. ఎవరైనా మాట్లాడతారా సోదరులు? సువార్తికి లేదా బోధకుడికి సంఘానికి ఉన్నటువంటి బోధ ఏంటండి ఇక్కడ? అంటే బోధకుడికి సంఘానికి మధ్య నమ్మదగిన సంబంధం ఉండాలండి. అంటే ఈ నా సహోదరులు ఈ పని చెప్తే చేస్తారు అని ఆ నమ్మకత్వం అనేది సభ్యుల దగ్గర నుంచి ఏం చేయాలండి? సువార్తికుడు సంపాదించుకోవాలి. అమ్మ ఎదురు చేయడం రండి, మీరు ఇక్కడ కూర్చుందాం, ఎదుగురా, కొంచెం ముందుకురా. ఇప్పుడు 5వ వచనంలో ఇంకో మాట అంటున్నాడండి, దేవుని యందని ప్రేమయు క్రీస్తు చూపించిన ఓర్పును మీ కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించిన గాక. ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక అన్నాడండి. ప్రేరేపించును గాక అంటే ఏ విషయంలో ప్రేరేపించాలి ప్రభువు? ఏ విషయంలో? 2 విషయాలు చెప్పండి అక్కడ కూడా. ఏమన్నాడంటే, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు అన్నాడండి. ఏ విషయంలో ప్రేరేపించాలి ప్రభు మన హృదయాన్ని అంటే, దేవుని యందలి ప్రేమ, 2 క్రీస్తు చూపిన ఓర్పు కలుగునట్లు. క్రీస్తు చూపిన ఓర్పు కలుగునట్లు.
కలుగునట్లు. అంటే పౌలు యొక్క కోరిక ఏంటంటే ప్రభువు మీ హృదయాన్ని ప్రేరేపించుగాక. ఏ విషయంలో? దేవుని యందు ప్రేమ. అంటే దేవుని యందు ప్రేమ అంటే దేవుని పట్ల మనకు కనబరిచే ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉంటే ఇతరుల పట్ల ఎలాంటి భావన కలిగి ఉంటామంటే దేవుడు ఎట్టి ప్రేమతో మనుషులు ప్రేమిస్తాడో అట్టి ప్రేమతో ఇతరులు మనం ఏం చేస్తామని ప్రేమిస్తామని. అంటే ఇది నేర్చుకునే స్వభావానికి సంబంధించినది. దేవుని యందు ప్రేమ కానీ, క్రీస్తు చూపించినటువంటి ఓర్పు కానీ, బాప్తిసం పొందినటువంటి డే 1 మొదలుకొని చచ్చిపోయేంత వరకు ఏం చేస్తుందండి? అది నేర్చుకుంటూ 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 వచ్చేదండి. ఇది ఒక రోజుతో పోయేది కాదండి. మన వాక్య విని విశ్వాస జీవితాన్ని ప్రారంభించాం, ప్రభులోకి వచ్చాం. వాక్యం వినే కొద్దీ ఆ ప్రేమ ఏమవ్వాలండి? వృద్ధి చెందుతూ ఉండాలండి. అటు వాక్యం వినే కొద్దీ విశ్వాసం పెరిగిద్ది. ఆ విశ్వాసాన్ని బట్టి ప్రేమ ఏమవ్వాలండి? అభివృద్ధి చెందాలండి. ఓర్పు అంతేనండి. ప్రారంభంలో అంత ఓర్పు ఉండదు, మనకి సహించలేం. ఎవరో ఒక మాట అన్నా కూడా మనం భరించలేం. వాక్యం వినే కొద్దీ మనలో ఏం పెరగాలండి? ఓర్పు పెరగాలండి. ఆత్మీయతలో నేను ఎదుగుతున్నానంటే ప్రేమ అనేది ఆత్మ సంబంధమైన గుణమే, ఓర్పు అనేది ఆత్మ సంబంధ గుణమే. ఇది దైనందిన జీవితంలో బాప్తిసం పొందిన మొదలుకొని చచ్చిపోయేంత వరకు మనం ఆత్మీయంగా ఎదగడానికి ఏం చేస్తూ ఉండాలంటే నేర్చుకుంటూ అలాగా నేర్చుకునే విషయంలో ప్రభు ఏం చేయబడాలంటే మన హృదయాన్ని ప్రేరేపించాలని. అంటే పౌలు యొక్క ఆకాంక్ష, మీరు దేవుని యందు ప్రేమ, క్రీస్తుని చూపిన ఓర్పు కలిగేటట్లుగా ప్రభు మీ హృదయాన్ని ప్రేరేపించగా కన్నాడండి. అప్పుడు 3-5 వచనాల్లో ఒక మాట రాసుకుందాం. ఏమనుకోవచ్చండి 3-5 వచనాల్లో? అంటే నేను రాసుకుంది ఏంటంటే ప్రభు స్థిరపరిచి మిమ్మల్ని కాపాడునని చెప్పుట. ఈ పదాన్ని ప్రభు స్థిరపరిచి మిమ్మల్ని ఏం చేస్తాడంట అండి? కాపాడును, దుష్టుడి నుంచి, దుష్టత్వం నుంచి కాపాడును అన్నాడు చూడండి. అది భరోసా మాట అండి. అది రాసుకుందాం. ప్రభు స్థిరపరిచి మిమ్మల్ని కాపాడునని చెప్పుట. ప్రభువు మిమ్మును స్థిరపరిచి ముగింపుకు వచ్చాడు కాబట్టి కొన్ని హెచ్చరికలు చెప్పబోతూ స్థిరపరిచి కాపాడునని చెప్తున్నాడు. స్థిరపరిచి మిమ్మును కాపాడును గాకని చెప్తారు. అంటే మొదటేమో మా కొరకు ప్రార్థించమని కోరుకున్నాడు సంఘాన్ని. అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాడు పౌలు? కొరింథీలో కొంచెం ప్రతికూలత ఏర్పడింది. మూర్ఖులైనటువంటి దుష్ట మనుషుల చేత ఇబ్బంది పెట్టబడుతున్నారు. తెస్సలోనికేయులో మాత్రం సువార్త ఏమవుతుందని విస్తృతంగా వ్యాపిస్తుంది. అనేకులు వాక్యాన్ని అంగీకరిస్తున్నారు, దేవుడి వాక్యం అని నమ్మి. అప్పుడు వాక్యం ఏం చేయబడుతుంది? మహింపరచబడుతుంది అని అందరూ అంగీకరించారు. కాబట్టి అందరికీ ఆ విశ్వాసం ఉండదని ముగించాడండి. ఎందుకు ఆ విశ్వాసం ఉండదు? వాళ్ళ బుద్ధి అది కాబట్టి, దాన్ని అంగీకరించే మనస్తత్వం లేదు కాబట్టి. అప్పుడు ప్రభు మరి ఎలాంటి వాడు? మనుషులు ఎలాంటి వాళ్ళు అయినా సరే ప్రభు ఎలాంటి వాడు? ఆయన నమ్మదగిన వాడు. ఏం చేస్తారు? ఆయన స్థిరపరుస్తాడు, దుష్టుడి నుంచి మనల్ని కాపాడుతాడు. మీరు మాత్రం నా కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు కాపాడతాడు. కాబట్టి నేను మీకు ఏ పని అయితే అప్పు చెప్పానో ఇక చేస్తూ వచ్చారు, ఇక ముందు కూడా మీరు చేస్తారని మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. అంటే ఒక బోధకుడు సంఘాన్ని అంత నమ్మగలిగితే సంఘానికి బోధకుడి మధ్య సంబంధం బలంగా ఉన్నట్టే అండి. వీళ్ళు చేస్తారు లేదా, చెప్పాను మరి చేస్తారు లేదా, వస్తారు లేదా అని వాళ్ళ విషయంలో చింతన పడితే వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఏమవలేదండి, అంత బాండింగ్ లేదండి. ప్లేన్గా ఉండాలండి, అరమరకు లేకుండా ఉన్నారు సహోదరుల మధ్య. పౌలు కొరింథీ సంఘానికి రాస్తా మాట చెప్తాడండి. వాస్తవానికి సంఘ సభ్యుల మధ్య సువార్తకి అరమరకలే ఉన్నా, దాపరికలే ఉండాలండి. ప్లేన్గా ఉండాలండి. బ్రదర్ నేను ఈ పరిస్థితి ఎదుర్కొన్నాను, ఓపెనింగ్ చెప్పాలండి. నా కొరకు ప్రార్థించేం బ్రదర్, నేను ఈ విషయంలో బలహీనంగా ఉన్నాను, లేకపోతే ఈ విషయంలో బలంగా ఉన్నాను, నా కుటుంబ పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి, నా శరీర పరిస్థితి. అప్పుడు ఏం చేస్తారండి? సహోదరులు ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటారండి, బలపడతారండి. ప్రార్థన ద్వారా మనం ఏం చేయగలమండి? కొన్నిటిని బలహీనత జయించగలమండి. అందుకు పౌలు కూడా ప్రార్థించమని కోరుకుంటున్నాడండి. మన పౌలు కన్నా గొప్పలమేం కాదుగా, రైట్? కాబట్టి మీ హృదయాలు ప్రేరేపించగా చెప్పి ఈ పేర ముగించాడండి. ఇప్పుడు కంక్లూజన్లో కొన్ని హెచ్చరికలు చెప్పాడండి. మనం అది ప్రారంభించి 15 వరకు రాసుకుందాం.
6-15 వచనాలు ఒకసారి చదివేద్దాం. 6-15 వచనాలు. 6-15. 6-15. పత్రిక ముగించే ముందు కొన్ని హెచ్చరికలు చెప్పాడండి. సహోదరులారా, మా వల్ల పొందిన బోధ ప్రకారం కాక, అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే కొన్ని హెచ్చరికలు చెప్తున్నాడండి. మేము మీ మధ్యన అక్రమంగా నడుచుకోలేదు, ఎవరి యొద్దనూ ఉచితంగా ఆహారం పుచ్చుకోలేదు. మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టంతోనూ రాత్రింపగళ్ళు పనిచేయచ్చు జీవనము చేస్తుంది. మీరు మమ్మల్ని పోలి నడుచుకోవడం వల్లని మమ్మల్ని మేము బాధ్యతగా కనపరుచుకుంటే ఈలాగ చేస్తుంది, కానీ మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవరైనా పని చేయడం ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పని చేయక పనులు జోడించుకోవచ్చు, అక్రమంగా నడుచుకొచ్చున్నారని విడుచున్నాము. అంటే వారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతంగా సంపాదించుకున్న ఆహారం భుజించవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయడంలో విసుకోవద్దారు. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటకు ఎవరైనా లోబడి ఎడల అతన్ని కనిపెట్టి అతను సిగ్గుపడి తినటము అతనితో సాంగత్యం చేయకూడదు. అయినను అతన్ని శత్రువుగా భావింపక సహోదరుడిగా భావించి ముందు చెప్పుడు. చాలా అంటే 15 వరకు కూడాను కొన్ని హెచ్చరికలు చెప్తున్నాడు. సంఘంలోకి వచ్చిన తర్వాత ఈ ఆత్మీయ జీవితం కొనసాగించే విషయంలో కొంతమంది నిర్లక్ష్యం ఉంటే వాళ్ళని సరిచేయడానికి ప్రతి పత్రికలు ఇంచుమించు ఏం చేస్తాడంటే పౌలు హెచ్చరిక సారాంశం ఇస్తాడండి. సహోదరులారా, మా వల్ల పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకున్న ప్రతి సహోదరుని ఎద్దు నుండి తొలిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించున్నాము. 6వ వచనంలో అక్రమంగా నడుచుకున్న వారి నుంచి ఏం చేయమంటున్నాడండి? తొలిపోమంటున్నాడండి. 6వ వచనంలో అక్రమముగా నడుచుకున్న వారి నుండి తొలగిపోడి. ఒకవేళ మనకు అర్థం కావడానికి ఇంకో పదం రాసుకోవచ్చండి. ఇంకేమన్నాడంటే అక్కడ వాక్యములకు వ్యతిరేకంగా బ్రతికే వారి నుంచి దూరంగా ఉండాలి. వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికే వారికి దూరంగా పోవాలి. వాక్యమునకు వ్యతిరేకంగా బోధించబడిన వాక్యానికి, విన్న వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికే వారికి దూరంగా పోవాలి. అది వాళ్ళకి వర్తించింది. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి తెస్సలోనిక సంఘానికి, ఇప్పుడు మనకే వర్తించిందండి. అంటే ఈ అక్రమంగా నడుచుకోవడం అంటే ఏంటండి? అక్రమం అంటే ఏంటండి? క్రమం ఉంది, అక్రమం ఉంది. అంటే ఇప్పుడు బోధ వ్యక్తిగత జీవితాన్ని ఏం చేస్తాండి? క్రమపరిచిద్దండి. ఇప్పుడు నేను దేవుడు అంటే తెలియదు, ఎలా బ్రతుకుతాను? దేవుడు అంటే తెలియనప్పుడు నా ఇష్టానుసారం బ్రతుకుతాను, పరిశుద్ధం బ్రతకను. అంటే ఒక వ్యక్తి దేవుడు అర్థమైతే పరిశుద్ధ అర్థమైతే అండి. దేవుడు అర్థమైతే ఎంత అర్థమైతే అంత పరిశుద్ధ అర్థమైతే అండి. దేవుడు నాకు ఎంత అర్థమైతే ఆయన ఎంత యథార్థవంతుడు నాకు అంత అర్థమైందండి. యథార్థం అంటే నాకు అర్థమైందండి. దేవుడు అర్థం కాకుండా పరిశుద్ధ అర్థం కాదు, పాపం కూడా నాకు అర్థం కాదండి దేవుడు అర్థం కాకుండా. అందుకు మనం మొట్టమొదటి ప్రాథమిక విషయాలు ఏం చెప్తామండి? మొట్టమొదట దేవుడు ఉన్నాడు, ఆయన ఇలాంటి గుణాలు కలిగిన వాడు, అలాంటి గుణాలు కలిగిన వ్యక్తి నీకు తండ్రిగా ఉండాలని ఇష్టపడుతున్నాడు అని ఏం చేస్తామండి? దేవుడు పరిచయం చేస్తామండి మనం. అప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, సంఘంలోకి వచ్చారు, విశ్వాసాన్ని కొనసాగించే క్రమంలో ఎలా బ్రతుకుతున్నారంటే క్రమంగా లేరంటే అండి. బోధించబడిన విధులను బట్టి కాకుండా బోధకి వేరుగా బ్రతుకుతూ ఉన్నారు. దానివల్ల మిగిలినటువంటి సహోదరులు కూడా ఏమైపోతారండి అంటే మనం అనుకుంటే చాలా సందర్భాల్లో నా ఇష్టం అండి, నేను ఇలాగనే ఉంటానని అనిపించింది.
మీకు ఎందుకండి, నేను ఎలా ఉంటే మీకు ఎందుకండి, నాకు ఇలాగ ఉంటాం అలవాటండి అంటామండి కొన్ని సందర్భాల్లో. మనం సమర్థించుకుంటామండి, నాకు అలా రాదండి, నేను ఇలాగనే ఉంటాను, నాకు ఇలాగ ఉంటామే ఇష్టమండి అంటామండి. ఇప్పుడు సంఘం అంటే నేను ఒక్కనే కాదు కదండి, నేను ఒక్కనే అయితే నాకు నచ్చినట్టుగా ఉండొచ్చండి. ఇప్పుడు నేను స్థానిక సంఘంలో సువార్థికున్నాను, నాకు నచ్చినట్టుగా నేను ఉంటున్నాను అనుకోండి, ఇక్కడ ఎంతమంది నేను ప్రభావితం చేస్తానండి, ఇక్కడ ఉన్న 30 మంది నేను ప్రభావితం చేస్తానండి. అంటే ఈయనే ఇలా ఉంటున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయొచ్చు, ఉండొచ్చు. అంటే ప్రతి చిన్న విషయం మీద మన ప్రభావం ఉండిద్దా లేదా? దేవుడి సోదరు మనకు వచ్చే విషయంలో ప్రభావితం ఉండిద్ది, మనం కూర్చునే విషయంలో ప్రభావితం ఉండిద్ది, మనం మాట్లాడే విషయంలో ప్రభావితం చేస్తాం. ప్రతి సంఘటన వెనకాల మనలో మన చూసేవాళ్ళు మనం కనిపెడతారండి, మనం పసిగడతారండి, మన ప్రభావం వాళ్ళ మీద ఉండిద్దండి. మనం చాలా సందర్భంలో ఏం పట్టించుకోమండి, ఎంతమందిలో నన్ను ఒక్కరిని ఎవరు అవుతాను అనుకుంటామండి. ఇప్పుడు నేను చూసేది 2 కళ్ళేనండి, ఇక్కడ 60 కళ్ళు చూస్తున్నాయండి, అవునా కాదండి? ఇక్కడ 2 కళ్ళు నేను చూస్తుంది, 2 కళ్ళతో నేను చూస్తున్నాను, కానీ 60 కళ్ళు నన్ను కనబడుతున్నాయండి. నా మాటలో, నా ఆలోచనలో, నా క్రియలో, నా తలంపులో, నా నడవడి, ఇతను ఎలా బోధిస్తున్నాడు, ఎలా బ్రతుకుతున్నాడు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాను లేదా? అప్పుడు ఎలా పడితే అలా బ్రతికే అనుకోండి, అది క్రమం కాదు, అక్రమం అయింది. అప్పుడు అక్రమంగా నడుచుకుంటూ సంఘంలో ఉండటం వల్ల మిగిలిన వాతావరణాన్ని, ఆ మిగిలిన మనస్తత్వాలు కూడా నేనేం చేస్తాను, అప్పుడు చిరిపేస్తాను. అందుకనే పౌలు అంటాడు, పులిసిన పిండి ముద్ద కొంచెమైనా ఉన్నా సరే ఏం చేస్తాడండి, ముద్ద అంతటిని పులి చేస్తాడు. ఆ పులిపిండి లేని వారే ఉండండి, పులిపిండి మీలో నుంచి ఏం చేయమన్నాడు, తీసివేయమన్నాడు. అక్కడ ఒక అక్రమం, తండ్రి బారి నుంచుకున్నది అది అక్రమం, సక్రమం కాదు అది. అంటే చాలా ఉన్నాయండి మనం చెప్పుకోవడానికి, 10 మందిలో మాట్లాడుకోవడానికి అభ్యంతరకరంగా మాట్లాడుకుంటూ ఉన్నాయండి, అది క్రమం కాదండి. నువ్వు బాప్తిసం పొందిన జీవితాన్ని కొనసాగించే విధానం ఏంటంటే అక్రమంగా నడుచుకుంటున్న మనం సువార్త ద్వారా మన జీవితాన్ని ఏం చేసుకున్నాం, ఇలా కాదా, ఇలానా అని మనం చాలా విషయాలు మార్చుకుంటూ ఇలా బ్రతకడానికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అక్రమంగా ఉంటే అప్పుడు అలాంటి వారిని సంఘంలో ఒకవేళ అక్రమంగా ఉంటే తర్వాత చెప్తారు, కఠినమైన మాటలు, మాటతో సాంగత్యం చేయొద్దు అంటాడే, అయితే అసలు కలుపుకోవద్దు అంటాడే, బుద్ధి చెప్పమంటాడే, హెచ్చరించమంటాడే. అంటే ఈ కాంటెస్ట్లో అక్రమం ఏంటో ఆలోచించే ముందు మనుషులు సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ మనం చెప్పుకున్న విషయాలన్నింటిని ఆధారం చేసుకుంటే క్రమంగా ఉండే వాళ్ళు ఉంటారు, అక్రమంగా నడుచుకునే వాళ్ళు ఉంటారండి. సంఘాల్లో ఉంటారండి బ్రదరు, అందరూ క్రమంగానే ఉంటారు. బాప్తిసం పొందిన తర్వాత క్రమంగా ఉంటారనే విషయం చెప్పలేమండి. బోధకుడే మార్గం తప్పిపోవచ్చండి. వయసులో అనుభవజ్ఞులైన వారే కొన్ని సందర్భాల్లో ఏం చేయొచ్చండి, అక్రమంలో పడిపోవచ్చండి. అందుకనేమో నేను పాత నిబంధనలో చిన్న సంఘటన చెప్పి నేను బ్రేక్ ఇస్తాను, టీ బ్రేక్ తీసుకుందాం. మరి టీది సిద్ధపరిచే వాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకోండి. అంటే అక్రమంగా నడుచుకునే వారి నుంచి తొలగిపోమ్మని ఇప్పుడే కాదండి, కొత్త నిబంధన కానీ పాత నిబంధనలు కూడా చెప్పాడండి. అది ఐగుప్తు సంస్కృతిలో నుంచి దేవుడు కొంతమంది ప్రజల్ని పాలు తేనె ప్రపంచ దేశం నడిపించే క్రమంలో ఈ దేవుడు తప్పించాడు కదండి ఐగుప్తులో నుంచి. వీళ్ళని సినా దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడండి, వాళ్ళకి మోషేకి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆజ్ఞ ఏంటండి, ఈ దాశరథులు ఉన్న ప్రజల్ని మీరు 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుందే ఉద్దేశం ఏంటంటే, ఈ ఐగుప్తు దాశరథులు ఉన్న వారిని ఏం చేయాలి, మోషే విడుదల చేయాలి. విడుదల చేసి ఇదిగో పాలు తేనె ప్రపంచ దేశం ఈ కణానికి నడిపించాలి. మోషే యొక్క బాధ్యత అదని, అది ఆయన కర్తవ్యం. అందుకే దేవుడు ఆయన ఏం చేశాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కొన్ని లక్షల మందికి దేవుడు ఆయన నాయకత్వ బాధ్యత అప్పచెప్పాడు ఆయన. అయితే ఇప్పుడు యుగ్గుడే, సామర్థ్యం కలిగిన వాడే, నమ్మదగిన వాడే పనివాడు. ఈ పనివాడు నడిపిస్తున్న క్రమంలో సేనాయి దగ్గరికి వచ్చిన తర్వాత నైతిక విరుద్ధకున్నటువంటి చట్టాన్ని దేవుడు ప్రపంచంలోని ఏ దేశ ప్రజలకు లేని చట్టాన్ని ఆజ్ఞల రూపంలో దేవుడు ఇచ్చి ఆయన వారి మధ్య నివసించడానికి ఒక సాక్షి గుడారాన్ని ఏర్పాటు చేయమని చెప్పి అక్కడ సేవ చేయడానికి దేవుడు ఏం చేశాడండి, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరండి వాళ్ళు, నాయకత్వం వహించేవారు. అహరోను ఆయన కుటుంబం, లేవీలకి ఆ పాత్ర ఇచ్చాడండి. మీరు 16వ అధ్యాయం చదువుతున్నప్పుడు 16 అధ్యాయంలో ఎంతైనా పోకడ వచ్చిందండి సమాజంలో. అంటే వాళ్ళందరూ ఇశ్రాయేలులే, దేవుడి పిల్లలే, దేవుని చేత పిలువబడిన వారే, దాశరథుల నుంచి విడుదల పొందిన వారే. కానీ
ఒక దుష్ట సాంప్రదాయం, దుష్ట మనస్తత్వం వచ్చిందండి, అక్రమం వచ్చేసిందండి మనుషుల్లోకి. ఏంటంటే ఇప్పుడు మోషే నాయకుడా, నేను నాయకుడు కాదా? అహరోనే లేవీడా, మీ లేవీలు కాదా? మీరు దేవుని సేవ చేయడం మేము పనికిరావా? వాళ్ళే పనికొస్తారా? వాళ్ళే లీడర్సా అని ఏం చేశారండి? అక్కడ వరకు బాగానే ఉన్నారండి. ఎందుకు పుట్టిందో బుద్ధి, దుర్బుద్ధి వచ్చేస్తుందండి. అక్కడ వరకు క్రమంగా ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఏమైంది? అధికారం కాంక్ష వచ్చేస్తుందండి. పెత్తనం మాకు కావాలి, మేమే, వాళ్ళేం చేసింది మేము కూడా చేయాలి. ఇప్పుడు దేవుడు ఎవరికి అప్పచెప్పాడో ఆ పని వాళ్ళే చేయాలండి. వాస్తవానికి దేవుడి మాటకు విధేయత చూపించాలనే ఒక పాఠం చెప్పుకుంటూ ఉన్నాం మనం. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మొన్న లాస్ట్ మక్కిలో చెప్పుకున్నామండి. దేవుడు ఒక పని ఎవరికి అప్పచెప్పి ఎలా చెప్పమన్నాడో అలాగనే చేయాలి తప్ప దాన్ని మితి మీరు ఏం చేయకూడదు, మనిషి చేయడానికి పూనుకోకూడదండి. మీరు సంఖ్యాకాండం చదువుతున్నప్పుడు 16వ అధ్యాయము 3వ వచనంలో ఒకసారి సహోదరులు ఒకసారి చదువుతారా? 16:3 చూడండి. అంటే మోషే అహరోనులకి నా సమాజం ఎవరెవరు ఉండే వాళ్ళు? ఎవరెవరు వాళ్ళు? ఈ కోరాహు, దాతాము, అబీరాము, వీళ్ళందరండి. వాస్తవానికి వీళ్ళు దేవుడి ప్రజలే, దేవుడి సమాజమే, కానీ వ్యతిరేకం లేస్తారండి. మీతో మాకు ఇంకా పని లేదు, అందరూ పరిశుద్ధులే. ఆ మాట వాస్తవా తప్ప? అందరూ పరిశుద్ధులే. దేవుడు ఏం చేసిన వాళ్ళందరినీ ప్రత్యేకించుకున్నాడు. ఆ మాట రైటే, కానీ అందరు నాయకులు కాదండి. నాయకత్వం ఎవరికి ఇచ్చాడో వాళ్ళే చేయాలండి. ఇవ్వని దాన్ని చేయడానికి వస్తే అది అక్రమం అవుతుందండి, అక్రమం అవుతుందండి. ఇప్పుడు వీళ్ళ పంత ఏంటంటే మేము కూడా నాయకులమే, మేము కూడా గొప్ప వాళ్ళమే. చదవం రాదు. మీతో మాకు ఇంక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘం మీద. ఇప్పుడు వీళ్ళు హెచ్చించుకున్నారా? దేవుడు హెచ్చించాడు, దేవుడు హెచ్చించాడండి. దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు, పాత్ర ఇచ్చాడండి. అప్పుడు మోషే మాట విని సాగిలపడి బతనాడుకున్నాడండి. 26వ వచనంకి వెళ్ళిపోదాం. దేవుడు ఏ సెలవేస్తున్నాడు చూద్దాం. దేవుడు కోపం వచ్చేసిందండి. ఇవ్వని దాన్ని కోరుకుంటూ నాయకత్వం మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఉపేక్షించడండి. అప్పుడు 26లో అతడు ఈ దుష్టుల గుడారం యొద్ద నుండి తొలగిపోవడి. వీళ్ళందరూ ఎవరండి? నాయకుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, దేవుని యొక్క ఆజ్ఞల మీద తిరుగుబాటు చేసేవాళ్ళు, దేవుని యొక్క ఆజ్ఞలు లోపడిన వాళ్ళందరూ ఎవరండి? దుష్టులండి, దుష్టుడి సంబంధులండి. కాబట్టి ఆ దుష్టుల నుంచి ఏం చేయమంటున్నాడు దేవుడు? వాళ్ళని తొలగిపోవడం అని చెప్తున్నాడండి. తొలగిపోతే ఏమైపోతారండి? వీళ్ళకి ఏ గతి పట్టిద్దో వాళ్ళ సమాజంలో కలిసి ఉండే వారికి కూడా అదే గతి పట్టిద్దండి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే తప్పేస్తాడు అలాగా. తొలగిపోమని దేవుడు అంటే శాస్త్రం చెప్తాడండి, ఆజ్ఞ చెప్తాడండి. మీరు వారి పాపములన్నింటిలో పాలువారి నశింపకున్నట్లు వారికి కలిగిందేది ముట్టకుడి అని ఆ సమాజం తన్ను. దేవుని కోపం రగులుకుని ఏం జరిగిందన్న ఆ రోజున చెప్తారు ఎవరైనా? వాళ్ళు నిలుచున్న చోటే భూమి ఏమైందంటే నెరవిడిచిందంటే వాళ్ళు ఏమైపోయారండి? ఇంచుమించుగా 250 మంది ఆ నెలలో పడిపోయినప్పుడు భూమి మళ్ళీ కలిసిపోయిందండి. ఎంత ఘోరమైనటువంటి దుర్మార్గం అంటే ఒకసారి ఊహిస్తేనే. ఆ దుష్టులతో పాటు వీళ్ళు కూడా ఉంటే సమాజం అంతా వాళ్ళు కూడా ఏమైపోయేవాళ్ళండి. అంటే ఎందుకే దేవుడు అన్ని సందర్భాల్లో కూడా ఏం చేస్తానంటే అక్రమంగా నడుచుకునే వాళ్ళు ఉంటారు, దుష్టత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసే పనుల్లో మనం ఏమవ్వకూడదండి, పాలువారు అవ్వకూడదండి. అంటే మనం నిజంగా సహోదరుడు ప్రేమిస్తే, ఒక సహోదరుడు అక్రమంగా ఉంటున్నాడు, తర్వాత చెప్తాను, పాయింట్ వచ్చింది కాబట్టి మనకు తెలుసండి క్రమంగా నడుచుకోవట్లేదు ఈ సహోదరుడు, అక్రమంగా ఉన్నాడు, విశ్వాస జీవితాన్ని క్రమంగా కొనసాగించాలి. ఏం చేయాలండి? ప్రేమిస్తే మనం బుద్ధి చెప్పాలండి, హెచ్చరించాలంటాడే. మనకేమో ఒకలాంటి మొహమాటం అండి. ఏం చెప్తే ఎక్కడ నొచ్చుకుంటారో, ఏమనుకుంటారో, మళ్ళీ మనల్ని ఏదైతే చూపిస్తారేమో, మళ్ళీ ఎక్కడ మన లోపల పట్టుకుంటారేమో అని ఏం చేస్తామండి. ఎంత అక్రమంగా ఉన్న సంఘంలో బ్రదరు వందనాలు బ్రదరు, సిస్టర్ వందనాలు సిస్టర్ అని అంతే అంటాం తప్ప వాళ్ళని లోపాల విషయంలో కనీసం బ్రదరు మనం పరిశుద్ధులం కదయ్యా, మనం ఇలా బ్రతకడానికి వచ్చాం కదా సంఘంలో, యేసు సంఘం, యేసు సంపాదించిన సంఘం, రక్తమీద సంఘం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు కదా, కొంచెం మార్చుకుందాం సహోదరుని ఆ ప్రేమతో వాళ్ళని ప్రోత్సహించే విధంగా హెచ్చరించి
వాళ్ళు బాగుపడటానికి ప్రయత్నం చేసేవాళ్ళు తక్కువ అండి. తర్వాత ఉందిలే నా మాట చదువుకుందాం, నేను సొంత మాటగా చెప్పింది తర్వాత ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చెప్తారంటే పౌలు కొన్ని హెచ్చరికలు చెప్తున్నాడు, అంటే ఇక్కడ అక్రమం ఏంటంటే వాస్తవానికి 11వ వచనం చెప్పాడండి తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయంలో. అక్కడ జరుగుతున్న అక్రమం ఏంటంటే ఏ పని చేయకుండా పరులు జొల్లిపోవచ్చు అక్రమంగా నడుచుకుంటున్నారండి. 11వ వచనంలో మీలో కొందరు ఏ పని చేయక పరులు జొల్లిపోవచ్చు అక్రమంగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అంటే పని చేసి సొంతంగా సంపాదించుకుని తినటం క్రమం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, ఏ పని వాడు చేయట్లా. మరి ఆకలి వేసిందిగా, మరి ఆకలి తీర్చుకోవడానికి ఏం చేయాలి? అన్నం తినాలి. మరి ఎవరేస్తారు అన్నం? ఎవరి దగ్గర ఉందో బలహీన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాను, లాగేసుకొని అట్లా దెబ్బలాడి వాదనలు పెట్టుకొని మరి లాగేసుకొని తింటున్నాడే. అది క్రమం అక్రమం. అంటే కొన్ని హెచ్చరికలు మనల్ని తాగుతాయి, మనల్ని తడితే మనం కొంచెం మెరుగుపడటానికి దేవుడు మనకి సందేశాన్ని వినిపించండి, మనం అర్థం చేసుకుందామండి. మా గురించి చెప్పారని కానీ నన్నే వెళ్ళి చూపించాలని కోణంలో మనం ఎప్పుడు వాక్యాన్ని విమర్శించకూడదంట. అలా కాకుండా ఒకవేళ ఈ క్రమంలో నేనే ఒక బోధకుడిని, నా బ్రతుకు క్రమంగా లేదు, కానీ ఇక్కడ వచ్చి వాక్యం చెబుతున్నాను, ఇప్పుడు నేనేం చేయాలి? మార్చుకొని దిద్దుకుంటూ వాక్యాన్ని బోధించాలి. అప్పుడు మార్చుకోపోతే నాతో ఎవరు కూడా ఏం చేయకూడదండి, కలిసి ఉండకూడదండి, సహవాసం చేయకూడదండి, దూరం పెట్టాలని, బుద్ధి వచ్చే విధంగా నాకు మనసు కలిగే విధంగా కొంచెం ప్రోత్సాహం అందించాలండి. అంటే చాలా విషయాలు చెప్పాడండి. ఇంచుమించు నేను 12వ వచనం వరకు కొన్ని పాయింట్లు రాసుకున్నాను. 12 1 అవర్ అయింది కాబట్టి బ్రేక్ తీసుకుందాం. సోదరులు సమయం ఇస్తున్నాం. మనం ఈ మార్నింగ్ సెషన్లో ఆలోచించింది ఏంటంటే 3వ అధ్యాయం చదువుతూ, అంటే మొదటి 2 అధ్యాయాలకి కొనసాగింపండి. ఎలా చెప్తాం? మొదటి అధ్యాయంలో వాళ్ళు శ్రమ నొందుతున్నారు కాబట్టి వాళ్ళు ప్రోత్సహించాడు. శ్రమ పడుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి ఉంది, దేవుడు మహిమలోకి తీసుకొస్తాడు, మిమ్మల్ని మహిమపరుస్తాడు. శ్రమ నొందే వారికి మాత్రం శ్రమ ఉంది, వాళ్ళు తప్పించుకోలేదు, నెత్తి నాశనం ఉంది అని చెప్తూ 2వ అధ్యాయంలో వాళ్ళకున్న సమస్య అక్కడ ప్రస్తావించాడు. అంటే రాకడ గతించిపోయిందని కొంతమంది బోధిస్తున్నప్పుడు అలా మీరు చంచల మనసులు కావద్దు, అలాంటి మాటలు మా పత్రిక వల్ల కానీ మా మాట వల్ల కానీ నోటి మాట వల్ల కానీ మీ దగ్గరికి వస్తే అది నమ్మి చంచల మనసులు కావద్దు, నమ్మొద్దు. ఎందుకంటే రాకడ సంభవించాలంటే ముందేం చేయాలి? భ్రష్టత్వం సంభవించాలి. భ్రష్టత్వం సంభవించిందా లేదా? సంభవించింది. నాశనపాత్రుడు పాపురుషుడు బయలుపరచబడితే తప్ప ఆ దినం రాదు అన్నాడండి. ఈ నాశనపాత్రుడు పాపురుషుడు దేవుడి స్థానాన్ని ఆక్రమించిన వ్యక్తి వచ్చాడా? ఇంకా రావాలా? వచ్చాడండి. ఆల్రెడీ ప్రపంచంలో ఆ ఖ్యాతిని పొందుతున్నాడండి, పూజించబడుతున్నాడు, దేవుడి స్థానాన్ని ఆక్రమించాడండి ఆయన. ఈ రెండు సంభవించినాయి కాబట్టి ఇక రాకడ అనేది ఆలస్యమే జరగదు. అయినా సరే ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది మనం ఒక ప్రశ్న వేసుకుంటే పేతురు సమాధానం చెప్తున్నాడు, ఎవరు నశించుకోకూడదు, ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, వస్తాడు, ప్రభు వస్తాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు 3వ అధ్యాయంకి వచ్చిన తర్వాత మా కొరకు ప్రార్థించమని కోరుకుంటున్నాడు. ఇక్కడైతే సువార్త బాగా వ్యాపిస్తుంది, వాక్యం మహిమపరచబడుతుంది. అక్కడ ఆయన ఉన్న చోట మూర్ఖులైనటువంటి దుష్ట మనుషుల చేతల్లో నుంచి మమ్మల్ని దేవుడు తప్పించాలని ప్రార్థన చేయమంటున్నాడు. ఆయన తప్పించబోతే సువార్త ఏమైపోయిందండి? ఆటంకాలు కలుగుతాయండి. తప్పిస్తే విరిగి ఏం చేస్తారు? వాళ్ళ వాక్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతారండి. ఇప్పుడు కూడా స్వార్థికుడి కొరకు మనం ఏం చేయాలంటే వాక్యం చెప్తున్న ఆయన కొరకు ప్రార్థన చేయాలండి. మా సహోదరులు ప్రయాసపడి వాక్యం చెబుతున్నారు, ఎంతమంది తృణీకరిస్తున్నారు, ఎంతమంది అంగీకరిస్తున్నారు ప్రభావం అది తెలియదు. మనుషులు మెత్తన హృదయంతో వాళ్ళు వాక్యం అంగీకరించి రక్షించబడడానికి సహాయం చేయమని ఏం చేయాలని మనం స్వార్థ ప్రకటించమని కొరకు ప్రార్థన చేయాలి. తర్వాత ప్రభు మిమ్మల్ని స్థిరపరిచి కాపాడు కాకని చెప్పాడు. అంటే ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఏం చేస్తాడో ఏం చేయాలని చెప్పాడో ఈ విషయాలు చెప్పుకుందాం. ఇప్పుడు హెచ్చరికలు చదువుతున్నాం. బ్రేక్ తర్వాత ఈ విషయాలు కొనసాగించుకుందాం. మీ అందరికి వందనాలు. సోదరులకు